నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటారాం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి, మోహన్ గౌడ్, కోటారాం మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం దేవరకద్ర తొలి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సూచనలతో సోమవారం బస్టాండ్ కూడలిలో జెండా ఆవిష్కరించారు. జెండాతో ముందుకొచ్చిన కేసీఆర్ గారు ఎత్తిన చేయి దించకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉద్యూకంగా తీసుకుపోయిన ఆ రోజు చిన్న అల మాదిరిగా స్టార్ట్ అయిన ఒక ఉద్యమాన్ని ఒక మహోన్నతమైన సునామీ మాదిరిగా చేసి ఆ రోజు తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు మస్తు పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మేమే తెలంగాణ తెచ్చినామని, కేసీఆర్ ఏం చేయలేదు అంటారు. ఇంకొకరు వస్తారు కేసీఆర్ ఏం చేసిండు అని అంటారు. ఏమి చేసింది అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. కేసీఆర్ ఏం చేసిందని తెలంగాణ సమాజానికి తెలుసు. మనము ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూసుకుంటే 2014 కంటే వెనుక తెలంగాణ ఎట్లుండే, 2014 తర్వాత తెలంగాణ ఎట్లుండే, 2023 వరకు తెలంగాణ ఎట్లా ఉండే అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో కాళేశ్వరం అని ఒక మహా ప్రాజెక్టును కట్టి ఆ నీళ్ళ ద్వారా తెలంగాణను మొత్తం కూడా సస్యశ్యామలం చేసి ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టించి చెక్ డ్యాముల ద్వారా వచ్చే నీళ్ళని గ్రౌండ్ వాటర్ను పెంచి ఆ రోజు ఆయన చేసిన ప్రయత్నాన్ని ఈరోజు ఫలాలు అనుభవిస్తున్నారు. మరి ఈరోజు వచ్చిన వాళ్ళు అలికిపూసిన కాడ గుడ్డు పెట్టింది అన్నట్ల సంకలు గుద్దుకుంటున్నారు. మేము చేసినాం అనేది అది పొరపాటు. ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ సమాజం ఆ కేసీఆర్ గారిని హృదయంలో పెట్టుకొని చూస్తుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ఓటర్లు కానీ, తెలంగాణ సమాజం కానీ అవకాశం కోసం మోసపోయి మేము గోసపడుతున్నాము. మాకు అవకాశం వస్తే ఏం చేయాలనేది చేసి చూపిస్తారు. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడలే కదా. కొత్త పార్టీలు నేనే తెలంగాణ, ఆయన ఏం చేయలేదని కొన్ని కుక్కముత్తి పిందెల్లాగా పుట్టుకొచ్చిన పార్టీలలో గాలికి కొట్టుకపోతే రేపొద్దున జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని హృదయం ఆవిర్భావ దినోత్సవంగా జెండా కార్యక్రమం అనేది మనం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో 20 ఏళ్ళ అభివృద్ధి జరిగితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్పు కోరి అవకాశం ఇస్తే 20 ఏళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. తెలంగాణను అభివృద్ధి పరచడంలో సాధ్యమైన తెలంగాణ సాధకుడు మన కేసీఆర్ గారే అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మళ్ళీ రాబోయే దినాల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి మన తెలంగాణ పార్టీని మళ్ళీ ఒక 20 ఏళ్ళ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని మనం ఈ సందర్భంగా కార్యకర్తలకు అందరికీ, నాయకులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ తెచ్చిన పార్టీ, ఉద్యమ పార్టీ టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ. ఈ పార్టీ తెలంగాణ సాకారాన్ని చేసిన పార్టీ కాబట్టి ఆనాడు అధికారంలో, ఈనాడు ప్రతిపక్షంలో ఎప్పుడైనా కూడా తెలంగాణ శ్రేయస్ కోరే పార్టీ ఏకైక పార్టీ తెలంగాణలో ఉందంటే అది ఓన్లీ గులాబీ పార్టీ. కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, గులాబీ అభిమానులకు అందరూ కూడా పేరున బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఏబీఆర్.